మనిషిని చూపించాను, చేయవలసింది చెప్పాను. పొరపాటు జరిగిందో ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. తీసుకో, వెళ్ళు. 505 ప్లీజ్. ఏమిటి అన్నీ అంత అందంగా ఉన్నానా? అబ్బా, పిచ్చి ఎక్కిచ్చేస్తున్నారు. ఎక్కిన పిచ్చి దించేస్తాను. వస్తావా నాతో? యు ఆర్ రియల్లీ బ్యూటీ. ఇదే నా రూమ్. కమాన్, ఇదిగో ఇదే నా గది. ఎలా ఉంది? స్వర్గంలా ఉంది. ఈ స్వర్గంలో నువ్వు రంభవి, నేను ఇంద్రుణ్ణి. నీ పేరు రాణి, అవునా? అవును. నీ ఎత్తు 5'5", అవునా? అవును. నీ కొలతలు 36, 20, 38, అవునా? అరే నిజమే. నీ బరువు 50 కిలోలు, అవునా? నన్ను ఎప్పుడు కలవలేదు కదా, నా వివరాలు ఇంత ఖచ్చితంగా మీకెలా తెలుసు? ఈ సిటీలో పెద్ద మనిషి ఎవరు సొంతము కాకుండా ఉన్న ఏ ఆడపిల్ల జాతకమైనా నా దగ్గర ఉంటుంది. పుట్టి క్యార్మన్న రోజు, పెరిగి పెద్ద మనిషి అయిన రోజు, పడక మీదకి చేరి పక్క వాళ్ళు ముద్దు పెట్టుకున్న రోజు, అన్ని నాకు 2 ఏకల్లా కంఠస్థం ఉంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకు? చీకట్లో దొంగాట ఆడుకుందామా? ఒక్క నిమిషం, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. తొందరగా వచ్చాయి. నిమిషం మీద 1 సెకండ్ ఆలస్యమైన నేను భరించలేను. ఓకే ఓకే. అదృష్టం అంటే ఇలా ఉండాలి. కొబ్బరి లడ్డు లాంటి పిల్ల కోరి మరీ వచ్చింది. అరే, కరెంటు పోయిందే. దీపాలు ఆర్పే శ్రమ కూడా తగ్గించారు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరు 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 నువ్వు? నీ పేరు రంగారావు, అవునా? అవును. నువ్వు రంగా ఫ్యాన్సీ ఎంపోరియం ప్రొపరేటర్, అవునా? అవును. నీ ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు, అవునా? అవును. నీ బరువు 80 కేజీలు, అవునా? అవును. నీకు 4 పెళ్లిళ్ళయ్యాయి. అందులో 2 నువ్వు వదిలేశావు, మరో 2 నిన్ను వదిలేశారు, అవునా? అవును. నువ్వు పుట్టింది 1938, అవునా? అవును. ఇక 1984 ఈ రోజు ఇక్కడ ఈ క్షణంలో నేను కుక్క సాగు చావబోతున్నావు, అవునా? కాదు. ఎవరు నువ్వు? పోలీసులు ఫోన్ చేస్తాను. పోలీస్. నీ పాలిటి యముణ్ణి నేనే వచ్చాక ఇంకా పోలీసులు ఎందుకురా? నా చెల్లెలు సీత ఎక్కడుందో మర్యాదగా చెప్పు. సీత? ఏ సీత? సిరిపురం ఎస్టేట్ లో విజయ్ గారాల చెల్లెలు సీతరా? నాకు తెలియదు. చెప్పరా? ఒరేయ్, నా చెల్లెలు సీత ఎక్కడుందో చెప్పకపోయావంటే ఓడి పిల్ల మెడ నలిపేసినట్టు నీ మెడ నలిపేస్తాను. చెప్పు. చెప్పేస్తాను. ఆ పిల్లని వీడియో కింగ్ విక్టర్ గారికి అప్పగించాను. వీడియో కింగ్ విక్టర్ గాడా? వాడు ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? వాడు ఆడపిల్లలు పెట్టి బ్లూ ఫిల్మ్స్ తీస్తుంటాడు. వాడి అడ్రస్ నాకు తెలీదు. ఫోన్ నెంబర్ మాత్రం చెప్తాను. 446394. ఈజ్ ఇట్ 446394? వీడియో కింగ్ విక్టర్ గారు ఉన్నారా? అది వారిల్లేనా? చెప్పేశాను కదా, నన్ను చెప్పకు, నన్ను వదిలేయ్.
రక్తం రుచికి అలవాటు పడితే ప్రాణాలు తీస్తూనే ఉంటుంది. తప్పు చేయటానికి అలవాటు పడ్డ మనిషిని వదిలితే పాపాలు చేస్తూనే ఉంటాడు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని వాళ్ళను అమ్ముకుని సొమ్ము చేసుకునే నీలాంటి వాళ్ళు చస్తే గాని కొందరు ఆడపిల్లల జీవితాలైన అన్యాయం కాకుండా ఉంటాయి. అందుకే నువ్వు చావాలి. హలో, ఇన్స్పెక్టర్ జ్యోతి హియర్. ఏంటి? ఐసీ డెడ్ బాడీ ఇంకా అక్కడే ఉందా? సరే, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. సిటీలో ఇది రెండో హత్య అన్నమాట. బాబు గారు, ఈ హత్యలన్నీ చేసేది ఎవరై ఉండొచ్చు? ఆ పరమాత్ముడు రా. పరమాత్ముడా? అవునరా, ఆనాటి పురాణాల్లో రాక్షసులను చంపిన ఆ పరమాత్ముడే ఈనాటి సమాజంలోని పాపిష్టి వేదాలను సంహరించడానికి అవతరించుండాలి. అవును, ఈ దుష్ట శిక్షణ చేసేది ఆ దేవుడేరా, ఆ దేవుడే. ఇన్స్పెక్టర్ జ్యోతి, సామ్రాట్ హత్య జరిగిన 3 రోజులకే రంగా ఫ్యాన్సీ ఎంపోరియం రంగారావు మరణించడం జరిగింది. ఇది కూడా యాక్సిడెంట్ గా నిరూపించాలని ప్రయత్నించాడు హంతకుడు. రంగారావు, సామ్రాట్ ఇద్దరూ స్నేహితులు. వాళ్ళిద్దరి హత్యలు కొద్ది రోజుల తేడాలోనే జరిగాయి. అంతేకాక 2 కూడా యాక్సిడెంట్స్ గా కనిపించేలా చేయబడ్డాయి. కనుక ఈ 2 హత్యలకు ఒకే వ్యక్తి కారకుడై ఉండాలి. అవును సార్, హత్య జరిగిన విధానాలను బట్టి, హతులైన వ్యక్తుల సంబంధాలను బట్టి చూస్తే నాకు కూడా హంతకుడు ఒకడే అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్, ఈ 2 కేసుల్ని సాల్వ్ చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. సార్, నా మీద నమ్మకంతో మీరు అప్పగిస్తున్న ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తాను. బీ కేర్ఫుల్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమండి ఏమండి ఏమండి? అప్పప్ప, ముద్ద నిద్ర మహారాజా గారు, ఇవాళ పండుగ. కాస్త పెందలాడే లేస్తే అరిగిపోతారా, తరిగిపోతారా? అల్లరి శ్రీమతి గారు, ఈ పండుగ ఒకటి నా ప్రాణానికి. ఇంతకీ ఏం పండుగ ఇది? దీపావళి. త్వరగా లేవండి, తలంటి పూసుకోవాలి. అన్నయ్య అన్నయ్య, లే అన్నయ్య. కాసేపు పడుకోండి, మన నిద్ర వస్తా ఉంది. పండుగ పూట పసిపిల్లలు సైతం పెందలాడే లేస్తారు, నువ్వేమిటి ముద్దు నిద్ర? లే అన్నయ్య. పసిపిల్లలకు పని ఉండదు, అందుకని ఉదయాన్నే లేస్తారు. నేను పెద్ద ఉన్నా కదా, కాసేపు పడుకొని. నువ్వేం చెప్పినా ఈ రోజు వదిలేదు. నువ్వు లేవాలి, తలంటి స్నానం చేయాలి, స్వీట్ తినాలి, టపాసులు కలిసాలి. లే అన్నయ్య. నూనెతో తలంటున్నానమ్మా. చెల్లె ఆ పని తప్ప ఇంకేదైనా చెప్పమ్మా, చేస్తాను. అసలు నూనెంటేనే నాకు చిరాకమ్మా. ప్లీజ్ వద్దమ్మా. అదేం కుదరదు, నూనె రాసి తలంటి పోయాలి. వద్దమ్మా వద్దమ్మా, అదిమ్మా అది. అయ్యో, ఆయిల్ చూస్తే నాకు వాంతి వచ్చేస్తున్నా. ప్లీజ్, అయ్యో తల్లి వద్దమ్మా. అయ్యో అన్నయ్య అన్నయ్య, తలుపు తీ అన్నయ్య. అన్నయ్య, ఆ నూనెకి నేను పారేసి తలంటు పోయి ఒట్టేస్తేనే తలుపు తెరుస్తాను. లేకపోతే ఇవా? తెరవను తెరవను తెరవను. సరే, అలాగైతే నేను ఎందుకు ఇక్కడ వెళ్తాను. కొంప తీసి నిజంగానే అలిగిలిపోయిందా? చెల్లాయి చెల్లాయి, ఏంటమ్మా నాకు నూనె అంటే ఇష్టం లేదని చెప్పాను. అబ్బా లేవన్. అదేమిటండి, పండగ పూట లేవగానే కంటతడి పెడుతున్నారు? జ్యోతి, నా చెల్లెలు సీత ఏ పండగకైనా ఊరుకునేది. కానీ దీపావళి పండుగకు తలంటు పోసుకోకపోతే ఎంతో గొడవ వచ్చేసేది. అందుకే దీపావళి పండుగని చెప్పగానే దీపావళి నా చెల్లెలు గుర్తుకొచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. పండగ పూట ఉదయమే మీ మనసు బాధ పెట్టాను. అరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వేం తప్పు చేశావని? చూడు చెల్లి, నా గృహలక్ష్మి పండుగ రోజు ఆనందంగా కలకల్లాడుతూ నవ్వుతూ ఉండాలి. ఇది ఒకసారి నవ్వు. అరే నవ్వమంటుంటే, నవ్వమంటుంటే. ఏమండి, దీపావళి సందర్భంగా మీకు బహుమతి తీసుకొచ్చాను. ఏది ఆ చెయ్యిలా ఇవ్వండి. చేతికిచ్చి బహుమతి ముగ్గురు తీసేదనుకున్నాను. చాలండి, 1 సెకండ్.
బ్యూటిఫుల్. నీ ఎంత ముద్దుగా ఉంది, కాకపోతే కాస్త వదులుగా ఉంది, అయినా పర్వాలేదు. ఏమండి, ఒక్క మాట, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీ చేతి నుండి ఈ ఉంగరం తీయకూడదు. తీస్తే నా మీద ఒట్టే. జ్యోతి, నా ప్రాణానికి ప్రాణమైన నువ్వు ప్రేమగా ఇచ్చిన ఈ ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది ప్రామిస్. జ్యోతి, ఈ రోజు నా చెల్లెలే కనుకుంటే మనిద్దరం అంత అన్యోన్యంగా ఉండడం చూసి ఎంత ఆనందించుండేదో. ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో. ఏమండి, నాకు ఇంజక్షన్ కావాలి ప్లీజ్. త్వరగా ఇవ్వండి. త్వరగా ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. నాకు త్వరగా కావాలి ప్లీజ్. మీకు దండం పెడతాను, మీరేం చెప్పినా చేస్తాను ప్లీజ్. ఇంజెక్షన్ కావాలా? ఇస్తా, వస్తున్నా. హలో, ఇన్స్పెక్టర్ జ్యోతి హియర్. వాట్? వీడియో కింగ్ విక్టర్ బ్లూ ప్రింట్స్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతాడా? అడ్రస్ నంబర్ 10 నెహ్రూ కాలనీ. ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వీరే ఇందాక మనకు ఫోన్ చేసిన ఆల్బర్ట్ డిసోజా ఫ్రమ్ ఫ్రాన్స్. మిస్టర్ డిసోజా, ఐఎమ్ వెరీ ప్లీజ్ టు సీ యూ. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ మిస్టర్ విక్టర్. బాస్, ఈయనకి లేటెస్ట్ గాను ఇంట్రెస్ట్ గాను ఉన్న పిక్చర్స్ కావాలట. ఎంత ఖరీదైనా పర్వాలేదట. మంచి ఖరీదిస్తే మత్తెక్కించి మతి పోగొట్టేటంత గొప్ప బొమ్మలు ఉన్నాయి మా దగ్గర మిస్టర్ డిసౌజా. మిస్టర్ జగు, యూ కెన్ గో. ఓకే బాస్, యూ ప్లీజ్ కమ్ విత్ మీ. కమింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. మిస్టర్ డిసౌజా, ఒక అందమైన కన్నెపిల్ల బ్లూ ఫిల్మ్ ఒకటి చూపిస్తాను. మీకు కసెక్కి కైపెక్కి తెర మీద పడి చెంపనని మాట ఇవ్వాలి. ఓకే? చూశాక నిర్ణయిస్తా ఏం చేయాలో. ఓహో, ఓకే. మీ కుడి చేతి క్రింద ఉన్న స్విచ్ ఆఫ్ చేయండి. చెల్లెలి బ్రతుకును పశువుల మధ్య పారేసి దాని జీవితాన్ని కుక్కలు చింపిన విస్తాయి చేస్తావురా? చెప్పు, నా చెల్లెలు ఎక్కడుంది? చెప్పు. నైట్ క్లబ్ ప్రొపరేటర్ జేమ్స్ కి అప్పగించాను. జేమ్స్. ఈ రింగు దొరికింది మేడం. ఒక్క మాట,
ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీ చేతి నుండి ఈ ఉంగరం తీయకూడదు. తీస్తే నా మీద ఒట్టే. ఏమండి శ్రీమతి గారు, ఎక్కడి నుంచి తమ రాక? ఓ హత్య జరిగిన స్థలం నుంచి. చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు. కారణం ఏమిటో? హంతకుడు వెంట పడ్డాను, కానీ కాస్తలో తప్పించుకున్నాడు. నీ నుంచే తప్పించుకున్నాడంటే హంతకుడు చాలా అసాధ్యుడన్నమాట. తప్పించుకున్న ఏ నేరస్తుడైనా పట్టుపడక తప్పదు. నేను ఖచ్చితంగా అతన్ని పట్టుకుని తీరుతాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఏమండి, నేను మీకు కానుకగా ఇచ్చిన ఉంగరం ఏది? కుడి చేతికి వదులుగా ఉందని ఎడమ చేతికి మార్చాను. ఇదేమైనా నేరమా శ్రీమతి గారు? అవును, హంతకుణ్ణి పట్టుకుని ప్రశ్నలు వేయవలసింది పోయి నీ భర్త నన్నే పట్టుకుని ప్రశ్నలు వేస్తున్నావు. ఏమిటి విశేషం? అబ్బే అదేం లేదు. అవును, నేను ఉంగరం గురించి అడుగుతున్నప్పుడు మీరెందుకంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు? మీ పోలీసు వాళ్ళతో మాట్లాడమే తప్పు. అసలు ఈ కాకి బట్టల్లో ఉన్న మహిమ ఏమిటో గాని ఇవి కట్టుకుని ఉన్నప్పుడు కట్టుకున్న వాడిని సైతం అనుమానిస్తారు. అందుకని విప్పేసరా. వాట్? ఐ మీన్ ఈ విప్పి చెరగట్టుకురా. ఈ కాకి బట్టలంటే నీకెందుకంత భయం? ఏదో తప్పు చేసినట్టు? భయం కాదు డార్లింగ్, ఈ కాకి బట్టల వెనుక ప్రేమించే మనసు కాస్త మరుగునబడిపోతుందని ఇవంటే అయిష్టం. వెళ్ళి డ్రెస్ మార్చుకురా. చదివించాలి గాని లైట్ ఆఫ్ చేయండి, నిద్ర వస్తుంది. తెచ్చి ఆ మధ్య మా వారి కోసం మీ దగ్గర ఓ డైమండ్ రింగ్ కొన్నాను, గుర్తుందా? బాగా గుర్తుంది మేడం జీ. కొత్త రకం డిజైన్ తో ప్రత్యేకంగా చేసిన రింగ్ అది. సరిగ్గా అలాంటిదే మరో రింగ్ కావాలి. చేసింది ఏమైనా రెడీగా ఉందా? అదేమిటి మేడం, నిన్ననే. నీకే విధంగా ఆర్డర్ ఇవ్వాలో ఆ విధంగానే ఇస్తాను. మీరు వెళ్ళొచ్చు. చిత్తం. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో, గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. కూర్చోండి. థ్యాంక్ యూ. డాక్టర్, ఆ కుర్రాడు రాజాకి స్పృహ వచ్చిందా? లేదు మేడం, ఏ క్షణంలోనైనా రావచ్చు, కానీ ఖచ్చితంగా ఫలానా టైంలో వస్తుందని చెప్పలేము. డాక్టర్, ఆ కుర్రాడు త్వరగా స్పృహలోకి వచ్చి తను చూసిన నిజం చెప్పాలి. ఆల్రెడీ సిటీలో 3 దారుణమైన హత్యలు జరిగాయి. ఆ 3 హత్యలు ఒకే మనిషి చేశాడని మా అనుమానం. ఆ హంతకుని గుర్తుపట్టగలిగేది ఈ కుర్రాడు ఒకడే. ఏది ఏవైనా ఆ కుర్రవాడి స్పృహ రావాలిగా. డాక్టర్, ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న రాజా అనే కుర్రాడికి స్పృహ వచ్చింది. ఐ సీ. బాబు, ఎలా ఉన్నావు? నొప్పేమీ లేదుగా? లేదండి. వెరీ గుడ్. నాకు తెలుసు నువ్వు చాలా ధైర్యం గల అబ్బాయివని.
చూడు, నేను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఏం భయపడక్కర్లేదు, మేమున్నాగా. సరే. బాబు, హత్య జరగటం నువ్వు చూసావు కదూ? అవును. ఆ హత్య చేసిన మనిషిని నువ్వు గుర్తుపట్టగలవు కదూ? అతని ఫోటో చూపిస్తే నువ్వు గుర్తుపెట్టగలవా? ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతనా? ఏంటి బాబు అలా చూస్తావు? మాట్లాడవే. అతనికి గెడ్డ ఉందండి. డాక్టర్, ఓసారి పెన్నీ లేవండి. ఇతను కాదు కదూ? చెప్పు బాబు, ఇతను కాదు కదూ? కాదని చెప్పు, ఒక్క ముక్క చెప్పు. కాదు కదూ? ఇతనే, ఇతనే, ఆ హత్య చేసింది ఇతనే. సార్, అందులో ఉన్న కుర్రాడికి స్పృహ వచ్చింది. అతను హంతకుని గుర్తుపట్టాడు. అవును సార్. సామ్రాట్ని, రంగారావుని, విక్టర్ని, ముగ్గురిని హత్య చేసింది ఒకే వ్యక్తి అని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లభించాయి. హంతకుడు ఒకటేనని మనం అనుకున్నది నిజమైందన్నమాట. అవును సార్. సామ్రాట్ హత్యకి ఐ విట్నెస్ రిపోర్ట్, రంగారావు హత్య కేసుకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్, విక్టర్ హత్య కేసులో సాక్ష్యంగా దొరికిన ఉంగరం, ఈ ఆధారాలన్నింటినీ పరీక్షించి హంతకుని అరెస్ట్ చేయడానికి నాకు వారెంట్ ఇవ్వండి సార్. గుడ్. ఇంతకీ హంతకుడు ఎవరు ఇన్స్పెక్టర్? ఇతను నీ భర్త విజయ్ కదూ? అవును సార్. బట్ హీస్ ఎ క్రిమినల్. మరణించిన ముగ్గురు మరో వ్యక్తితో చేయి కలిపి ఏడాది క్రితం విజయ్ చెల్లెలు సీతని కిడ్నాప్ చేశారు. ప్రాణంగా చూసుకునే తన చెల్లెలు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద పాములా పగబట్టాడు విజయ్. తన కక్ష కసి తీర్చుకోవాలనే ఆవేశంతో ఆలోచన లేకుండా ఈ ముగ్గురిని హత్య చేశాడు. అతను వెంటనే అరెస్ట్ చేయకపోతే నాలుగో మనిషిని కూడా హత్య చేయొచ్చు. ప్లీజ్ అతన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ చేయండి సార్. జ్యోతి, ప్లీజ్ సార్. ఆల్ రైట్.